Shabbat shalom, Shabbat, 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 Shabbat shalom, Shabbat shalom, Shabbat shalom, Shabbat, 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 Shabbat shalom. మన రక్షకుడును అతి త్వరలో రానయ్యున్న యాషువా మెస్సీ గారి దివ్యనామంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ సబాత్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మీకు మీ కుటుంబాలకు యాపీ సబాత్. ప్రియ సహోదరి సహోదరులారా, గత దినాలు నిజంగా గత వారంలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, భయంకరమైన పరిస్థితులు మన ఆవరించినప్పుడు ఆ బాధల్లో నుండి మనని తప్పించిన ఎలోహీంకి మేము చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు సబాత్ దినం కనుక మనకంటే ముందుగా చాలామంది ఈరోజు నిద్రించారు. వారిలో ప్రత్యేకంగా పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు నిద్రించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. నిజంగా దైవజనులు మంచి పరిచర్య చేశారు. కానీ తండ్రి దగ్గర వారి పరిచర్య అన్నీ కూడా తండ్రి దగ్గర ఉందని విశ్వాసంతో, భక్తితో ఎంతో కష్టార్జితాన్ని కష్టపడి సేవ చేసినట్టు సేవకుడిని ఆలు ప్రపంచ దేశాల్లో మరి నిజంగా అనేక మంది నిన్న అంత్యక్రియలు జరిగినవి. ప్రియులారా, మరి ఈరోజు ఈ శ్రేష్టమైన నామంలో తండ్రి యొక్క సన్నిధిలో ఈ దినాన్ని, ఈ వారాన్ని, శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని మనకిచ్చిన ఎలోహీంకి మేము చెల్లిస్తూ, ఈ మరణం ప్రతి వారికి వస్తుంది. అనేక రీతిగా మరణాలు సంభవిస్తూనే ఉంటవి. కనుక వారు మరణించారు. చాలా దుఃఖకరమైంది. ఎన్నో రకరకాలైన మరి శాంతి ర్యాలీ చేశాము. మా పరిసర ప్రాంతాల్లో కూడా మేము కూడా సేవకులు ఎంతోమంది ఇంకా చేయబోతున్నారు. ఏది చేసినా ఏం చేసినా తండ్రి పిలిస్తే మనం వెళ్ళాల్సిన వారమే. మా దైవజనులు, మాకు ఒక తెలిసిన సహోదరుడు మీటింగ్ చెప్తూనే నిద్రించారు. అలాగే చాలామంది దుండగులు సేవకుల మీద దాడి చేస్తున్నారు. ఆ దాడులను మనం ఆపాలని ప్రత్యేకంగా మరి నేను కోరుకుంటున్నాను. అందరం కూడా తండ్రి యొక్క సన్నిధిని స్పందించి ఇలా మనం అందరం కూడా ముందుకు వెళ్ళేవారమే ఉన్నామని కోరుకుంటూ, కార్యక్రమంలో ఈ మరణాలు మనకు సంభవిస్తూనే ఉంటవి. ఆదాము చేసిన పాపం ద్వారా ప్రతి ఒక్కరూ మరణం ఈ భూమి మీద వెళ్తూ ఉంది. మా పక్క ప్రాంతంలో కూడా యాక్సిడెంట్లు చనిపోతూ ఉన్నారు. ఇది యాత్ర అన్నాడు భక్తులు. ఈ యాత్రలో మనం అందరం కూడా పయనించవలసిందే. ఈరోజు మనం బ్రతికున్నప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే తండ్రి యొక్క ఆజ్ఞలు, మాటలు పాటించే వ్యక్తులుగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. కీర్తనకారుడు అనుభవపూర్వకంగా రాసిన కీర్తనలు 27వ అధ్యాయం 5వ వచనంలో రాబోతున్న ఉగ్రత దినా నుండి నన్ను కాపాడుతాడని దావీదు ఈ వాక్యం ద్వారా తెలియపరిచాడు. ఏమంటాడంటే, ఆప్తకాలమున పర్ణశాలలను దాచును అని ఈ వాక్య భాగం తెలియపరచబడింది. కనుక ఆపదకాలం సంభవించినప్పుడు, ఉగ్రత సంభవించినప్పుడు, భూకంపాలు భయంకరంగా భారీ ఎత్తున భూకంపాలు వచ్చి కుప్పలుగా కూలిపోయి చనిపోతూ ఉన్నారు. భయంకరమైన నిజంగా ఆ భూకంపాల్లో చాలామంది ఈరోజు మరణించినట్లుగా రికార్డ్ అవుతున్నాయి. టీవీలో చెప్తా ఉన్నారు. ఆపదలు ఎన్ని సంభవించినప్పటికి కూడా ఆపద కాలంలో నేనైతే దాచబడతానని దావీదు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆపద కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచునని ఆయన ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. రెండవది 37వ అధ్యాయం 18-19 నిర్దోషుల చర్యలన్నీ యావే గుర్తిస్తున్నాడు. కనుక వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచునని రాయబడింది. నిర్దోషంగా సేవ చేసినట్టు సేవకులు ఉన్నారు. నిజంగా ప్రవీణ్ పాస్టర్ గారు పగడాల వారిని ఎంతో నిర్దోషమైన సేవ చేశారు. ఎన్నో రకరకాల శోధనలు అనుభవించి దూరం వెళ్ళి సభల్లో ప్రకటించారు. తండ్రి సన్నిధిలో ఆ
చర్యలన్నీ కూడా, ఆ ప్రాణం పెట్టిన ప్రాణత్యాగాలన్నీ కూడా తండ్రి గుర్తిస్తాడు ఒక రోజున. కనుక సదాకాలం వారి స్వాస్థ్యము వారి కుటుంబాలు నిలిచిందని లేఖనంలో రాయబడింది. దానియేలు అంటాడు, అయ్యా నన్ను దాచావని చెప్తున్నాడు. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాల నోళ్లను అయా మూయించిన వాడు నీవే అని, ఆ స్థలాలు వాటిని కప్పేసేవని 6:22 నేను నా ఎలోహిం దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతలను పంపి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోటి నుండి కాపాడాడు అని రికార్డ్ అయింది. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనలు 18-19 వచనాల్లో నిజంగా అద్భుతమైన మాట. ఆపద కాలమందు వారు నా మీదకి రాగా, ఆపదొచ్చిన నా మీదకి రాగా యావే నన్ను ఆదుకును. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కనుక ఆయన నాకు ఇష్టడు, కనుక ఆయన నన్ను తప్పించి ఉన్నాడు అంటాడు. కనుక నేను యావే తండ్రికి ఇష్టంగా జీవించాను కనుక ఆయన ఆపద కాలంలో శత్రువు నా మీదకి వచ్చినప్పుడు, నా మామయ్య సౌలే నా మీదకి వచ్చినప్పుడు నన్ను కాపాడాడని ఈ లేఖనం ద్వారా తెలియపరిచాడు. అలాగనే 41వ కీర్తన గ్రంథం, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపద కాలమందు యావే వానిని తప్పిస్తాడు. కనుక శ్రమల్లో కష్టాల్లోని సొమ్మంతా కూడా ఎవరైతే ఖర్చు పెట్టి పేదలకు ఇస్తారో, నువ్వు పేదలకు ఎంతైతే బట్టలు పెట్టినా, ఆహారం పెట్టినా, రేపు రాబోతున్నట్టు ఈరోజు భయంకరమైన భూకంపం వచ్చి చాలామంది కూలిపోయారు. రేపు రాబోతున్న ఉగ్రత దినాన మన ఆపద కాలం ముందు మనం కాపాడుతాడట. అలాగనే 50వ అధ్యాయం 14వ వచనంలో 50వ అధ్యాయం కీర్తనలో 14 ఏం చదివిస్తుందంటే, నిజంగా స్తుతి యాగము మొక్కుబళ్ళు చెల్లించండి, ఆపద కాలం ముందు వారు దాచబడతారని లేఖనంలో రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం మరి నిజంగా 46వ అధ్యాయం 1వ వచనంలో యావే తండ్రి మీద ఆధారపడినప్పుడు, ఆపద కాలమున ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడు కాపాడుతారు అంటున్నాడు. కనుక 20వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం, 86వ అధ్యాయం 7వ వచనంలో ఆపద కాలమున మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యాకోబు దేవుని నామము ఉద్ధరించబడునుగా కంటే, యాకోబు ఎలోహిం యావే తండ్రి నామం ఉద్ధరించబడినట్లు దావీదు అన్నాడు. కనుక మనమందరం కూడా రాబోయే ఆ అగ్నిగుణం నుండి, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు సువార్త చేసే విషయంలో, పనుల విషయంలో, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో నిజంగా ఆయన మన దాచును అని చెప్పేసి, విశాలమైన స్థలం నన్ను తప్పించని చెప్పేసి, నిర్దోషులుగా చేసిన చర్యలన్నీ కూడా కాపాడుతాడని చెప్పేసి ఆయన నిజంగా పర్ణశాల మనం దాచునుగాక. తండ్రి యొక్క కృప, సన్నిధి, వాగ్దానాలు ఈ దినమంతా మనకు తోడై ఉన్నాక మీ అందరికీ నా ప్రేమపూర్వక విషయాలు మండి. మహాగుణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షించారో వారిని, వారి పిల్లల కుటుంబాన్ని దీవించమని, అలాగే తనైనా పాస్టర్ నైనా పగడాల ప్రవీణ్ గారు యొక్క కుటుంబానికి ఓదార్పునివ్వండి, శాంతినివ్వండి అయ్యా. ఆల్ ప్రపంచ దేశాల జనాలు కన్నీటిని మీరు చూసి దీవించమని, నేను చేసిన కార్యాలు గొప్ప కనుకనైనా సాతాను తండ్రి, ఎవడైతే సాతాను వాళ్ళు ఉన్న వారి హృదయాలు మార్చమని, ఈరోజు మన ఆయన ఈ సభా దినాన్ని తండ్రి ఘనముగా జరిపించినందుకు కొందరు చెల్లించుకుంటాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యాశ్వమెస్సీ గారి దివ్యనామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక విషయాలు అండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యావేలో సదాకాలము తోడై ఉండగాక, ఆమేన్.